నేనే అన్నీ నాకు ఎవరో ఒక పెద్దవాయన చెప్పారనమాట, మీరు పాపాల బైరోడ్ అయిపోయారండి, ఎవడేదైనా కానీ మీ నెత్తిన వేసేస్తున్నారని చెప్పేసి. అంటే అందరూ ఎవడేం చేసినా నా మీద వేసేస్తున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఏమన్నా స్లో డౌన్ అవ్వాలన్నా, లేకపోతే దాని బాగుంది కొన్ని చోట్ల, మరి అంతమంది యాక్షన్లు అయితే కనుక అన్ని 177 కోట్లు 180 కోట్లు ఎందుకు వెళ్తుందండి? అసలు స్లో డౌన్ అయిందా? సెలెక్టెడ్గా వెళ్తున్నాయి అలా కాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవునా కాదా? లేక్ వ్యూల పేరుతో ఇదివరకు అపార్ట్మెంట్లు విల్లాలు కట్టుకునే వాళ్ళు భయపడి ఇప్పుడు కట్టడం మానేశారు. కట్టేవాళ్ళు రజనీకాంత్ గారు ఎండార్స్మెంట్ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రీడిఫైన్ అయిందండి, దాన్ని నాశనం అవ్వలేదు. రీడిఫైన్ అంటే చెరువుల్లోకి ఆక్రమించి కట్టేవాడు వెనక్కి జరిగి కట్టుకుంటున్నాడు, అంటే జాగ్రత్తగా ఉంటున్నారు. అంతేగాని రీడిఫైన్ అయింది, దాన్ని మారింది, దాని స్వరూపం అంతే తప్ప కానీ ఎక్కడా జరగలేదు. ఇది దీంట్లో కావాల్సింది కూడా ఏంటంటే, మీరు చూస్తే కనుక డిమాండ్ సప్లై ఈక్వేషను ఇంతకుముందు గతంలో చాలా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి, చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది, అన్సోల్డ్ ఇన్వెంటరీ వేలల్లో ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు అందుకోసం న్యాచురల్గా ఇది ఉంది. ఒక పక్కన ఏఐ తోటి ఎఫెక్ట్ తోటి మొత్తం సాఫ్ట్వేర్ అంతా అతలకూతలం అయి ఉంది, ఇంకో పక్కన ఇప్పుడు ఈ మధ్య మన ట్రంప్ దీంతో ఇదంతా ఉంది. సో చాలా ఈక్వేషన్స్లో అన్నీ తెచ్చి మాకు నెత్తిన మీద పెట్టి ముళ్ళ కిరీటం రంగనాథం వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని అంటే కనుక, మరి రంగనాథ్ సంబంధం లేని ఖమ్మంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, లేకపోతే ఎక్కడ హైడ్రాకి సంబంధం లేనటువంటి కరీంనగర్లో రియల్ ఎస్టేటు అక్కడ మందకొడిగా ఉన్నప్పుడు హైడ్రాకి ఎందుకు ఆపాదిస్తారు?